ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతో విలువైన అటవీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఫారెస్ట్ భూములను ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాలుగా మార్చిన చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో గ్రామస్తులే అటవీ భూములను కాపాడుకునేందుకు ఆందోళన బాటపట్టారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనిపూర్ గ్రామ శివార్లోని ఫారెస్ట్ భూమి అక్రమాల పాలవుతోంది. మొదట్లో ఒకరిద్దరు రైతులు అటవీ భూమిని చదును చేసి వ్యవసాయం చేస్తే అదే అదునుగా కొందరు బడా బాబులు రైతుల ముసుగులో భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కూనిపూర్ శివార్లో సుమారు 100 ఎకరాల ల్యాండ్ కబ్జా అయిందంటున్నారు స్థానికులు. భూములను కాపాడాలని జిల్లా కలెక్టర్కు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కూనిపూర్ గ్రామం చుట్టూ దట్టమైన అడవి గుట్టలున్నాయి. వాటి కింద ఓ చెరువు ఉంది. వర్షాలొస్తే వరద నీరంతా గుట్టలపై నుంచి చెరువులోకి వెళ్తుంది. చెరువును ఆనుకొని పొలాలున్నాయి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు ఎక్కువగా ఉండడానికి ఊరి చుట్టూ ఉన్న అడవులే కారణం. అయితే చెరువుకు మరోవైపు జలాల్పూర్ గ్రామం ఉంటుంది. అక్కడ కొందరు ఫారెస్ట్ భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. నకిలీ పాస్బుక్ తయారు చేయించి ఎకరాల భూమి ఆక్రమించారని ఆరోపించారు కూనిపూర్ గ్రామస్తులు. పెద్ద చెట్లు ఉండేవి, అయినా కూడా ఇప్పుడు మొత్తం శుభ్రంగా నరికేసుకుంటా కబ్జాదారులు అనేది వాళ్ళు మోసం చేస్తారు. మాకు కూనిపూర్ గ్రామం అది. అయినా మేము మస్తు చాలా పొక్కలు కొట్టినాం, చెట్లు నాటినాం. అయినా దాంట్లో రౌండ్ అప్ కొట్టుడు, చెట్లు పీకేసి పక్కకు పడేసుడు అలా జరుగుతుందండి. ఇది దగ్గర 30-40 ఎకరాలు ఉన్నాయి సార్. దాన్ని బట్టి మీరు ఆలోచించి మా కూనిపూర్ గ్రామం వాళ్ళకు జర గరీబ్ వాళ్ళకైనా సరే ఇప్పించగలరని మనవి. ఈ గుండాయి చెరువు సగం నుంచి ఇక్కడ కూనిపూర్ శివారి ఈ జలాల్పూర్ గ్రామస్తులు ఏం చేస్తారు అంటే ఇలా మొత్తం కబ్జా చేశారు సార్. మేము ఉపాధి పని చేసి చెట్లు నాటాము, కాలువలు తోడాము. మొన్న కలెక్టర్ తారీఖు కూడా పోయి అప్లికేషన్ ఇచ్చాము సార్. అది ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు పట్టించుకోకొచ్చారు. 2 సార్లు అడ్డుకున్నాము. మేము పొద్దున్న దాకా వచ్చి కాలువలు తీసి చెట్లు పెట్టేసరికి రాత్రిపూట వచ్చి ఫ్రంట్ బ్లేడ్ బండ్లు పెట్టి లెవెల్ చేశారు సార్. కలెక్టర్ ఆయన ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళకి చేస్తానని చెప్పాడు. కూనిపూర్ పరిధిలోని ఫారెస్ట్లో ఈదురుగాలులకు చెట్లు నేలకూలినా, ఎవరైనా చెట్లు నరికినా వాటి స్థానంలో మళ్లీ మొక్కలు నాటాలని 5 ఏళ్ల కిందట తీర్మానం చేశారు స్థానికులు. ఈ తీర్మానం ప్రకారం మొక్కలు నాటుతూ అడవిని కాపాడుకుంటున్నారు. ఓవైపు తాము అడవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు జలాల్పూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు భూముల్ని కబ్జా చేసి అడవుల్ని ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎంత గోతులు చెట్లు పెడితే వాళ్ళు తెల్లారి రౌండ్ అప్ కొట్ట చెట్లు వీకేయడము, మిషనరీస్ రాకుండా గోతులు తవ్వుతే వాడిని కూడిపేసి దాన్ని కబ్జా చేయడము. కాబట్టి ఇటువంటి అక్రమార్కుల మీద యాక్షన్ తీసుకొని ఈ శివాన్ని కాపాడాలని కోరుతా ఉన్నాం. కూనిపూర్ అటవీ ప్రాంతంలో 2 ఏళ్లుగా పులులు తిరుగుతున్నాయని చెబుతున్నారు గ్రామస్తులు. పులుల భయంతో తాము అటువైపు వెళ్లడం లేదని, కానీ జలాల్పూర్ గ్రామస్తులు 2 ఏళ్లలో చెట్లు నరికి అక్రమంగా బోర్లు వేసి సాగు మొదలు పెట్టారని ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు స్పందించకపోవడంపై కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు కూనిపూర్ వాసులు. 60 ఏళ్ల నుంచి చూస్తున్నాం అడవి. ఇది అడవి నేల కొట్టుకుంటా చేసుకోవటారు పొరుగు. మా ఊరోళ్ళకి ఎవరికి లేవు, కూనిపూర్లకు లేవు, జలాల్పూర్లకు లేవు. మొన్న నేలలు చేసుకున్నారు. ఇవి అది సంత భూమి కాడికెళ్ళి మేము చెరువు కట్ట మొదలు పెట్టినాం. ఈ కబ్జా కావద్దు, అదివరకు ముందే కొన్ని చెట్లు కొట్టారు. కబ్జా గురి కావద్దని మేము కట్ట పోసినాం ఈ చెరువు చేద్దామని. ఇలా నీళ్ళు ఆగాయని ఏదో చాకు చెప్పారు. ఫారెస్ట్ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. చెట్లు పెట్టినా తీసేసారు. చెట్లు పెట్టిన వాళ్ళు తీసింది వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళకి తేలాలా, మేమైతే చూడము. నైట్ వచ్చి పంట పొలాలు పెడితే సుఖాలు పట్టించుకోకొచ్చారు. 10 సార్లు చెప్పినా అంతే ఉన్నది. మేము చూస్తామంటారు, మేము చేస్తామంటారు. చెప్పి మాకు ఇసుకు వచ్చి మొన్న కలెక్టర్ గారి దగ్గరికి పోయినాం. మామూళ్ల కోసమే ఫారెస్ట్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కూనిపూర్ వాసులు ఆరోపిస్తున్నారు. అధికారులు ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని, లేదంటే అడవి ధ్వంసంతో పాటు 2 గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే పరిస్థితి ఉందని హెచ్చరిస్తున్నారు.